మనందరిలోనూ ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది కదా, దాన్ని బయటకు తీయడానికి సిద్ధమా? ఈరోజు మనం కెరియర్ గైడెన్స్ జర్నీ నుంచి ఒక చిన్న యాక్టివిటీ తీసుకుని మన అసలు స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మొదటగా ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు అంటే ఏంటి? కేవలం పరీక్షల్లో వచ్చే మార్కులేనా, లేదంటే దానికి మించి ఇంకేమైనా ఉందా? రండి, దీని గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఇక్కడే అసలు పాయింట్ ఉంది, చూడండి. తెలివితేటలు అంటే ఏదో ఒకటే రకం కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే ఎవ్వరూ గొప్ప కాదు, ఎవరూ తక్కువ కాదు, జస్ట్ డిఫరెంట్ అంతే. సరే, మరి దీన్నింకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం హోవర్డ్ గార్డనర్ అనే ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ చెప్పిన థీరీ గురించి తెలుసుకోవాలి. ఈ కొత్త ఐడియా తెలివి గురించి మనకున్న ఆలోచనల్నే పూర్తిగా మార్చేస్తుంది, తెలుసా? గార్డనర్ ఏమంటారంటే, ఇంటెలిజెన్స్ అనేది ఒక్కటే కాదు, కనీసం 8 వేర్వేరు రకాలుగా ఉంటుందట. మన అందర్లోనూ ఈ 8 రకాల తెలివితేటలుంటాయి. కాని కొన్ని మనలో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, మరికొన్ని కాస్త తక్కువగా ఉంటాయి. అయితే మరి ఆ 8 రకాల ఇంటెలిజెన్సెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా? మనలో ఏది స్ట్రాంగ్గా ఉందో తెలుసుకోవడానికే ఇదే ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఆ 8 లిస్టుంది చూడండి. వీటిలో ప్రతిదీ మనం ప్రపంచాన్ని ఎలా చూస్తాం, ఎలా అర్థం చేసుకుంటాం అనేదాన్ని చూపిస్తోంది. వింటున్నప్పుడు వీటిలో ఏది మనకు బాగా కనెక్ట్ అవుతుందో గమనించండి. మొదటిది వర్బల్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. అంటే మాటలతో గారడీ చేసేవాళ్ళనమాట. రాయడం, మాట్లాడటం, కథలు చెప్పడం, వీటిలో వీళ్ళు భలే చురుగ్గా ఉంటారు. ఇక రెండోది లాజికల్ మ్యాథమెటికల్. వీళ్ళు ప్రతిదాన్ని లాజికల్గా ఆలోచిస్తారు, ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేస్తారు. పజిల్స్, స్ట్రాటజీస్, నంబర్స్తో పనిచేయడం వీళ్లకు చాలా ఇష్టం. నంబర్ 3 విజువల్ స్పేషియల్, అంటే పిక్చర్ స్మార్ట్. వీళ్ళు బొమ్మల్లో ఆలోచిస్తారు. మ్యాప్స్, చార్ట్స్, పజిల్స్ లాంటివి చూడగానే టక్కున అర్థం చేసుకుంటారు. డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోవడంలో వీళ్ళు కింగ్స్. నాల్గోది బాడీలీ కైనెస్థెటిక్. సింపుల్గా చెప్పాలంటే బాడీ స్మార్ట్. తమ శరీరాన్ని చాలా స్కిల్ఫుల్గా వాడతారు. స్పోర్ట్స్ ప్లేయర్స్, డాన్సర్స్, ఈవెన్ సర్జన్స్లో కూడా ఈ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. తరువాతది మ్యూజికల్ ఇంటెలిజెన్స్. వీళ్లకు మ్యూజిక్, రిథమ్, ట్యూన్స్ మీద భలే గ్రిప్ ఉంటుంది. పాటల్ని ఈజీగా గుర్తుపట్టేస్తారు, కంపోజ్ చేస్తారు, లేదా అట్లీస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆరోది న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్, అంటే నేచర్ స్మార్ట్. వీళ్ళు ప్రకృతితో చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. మొక్కలు, జంతువుల గురించి తెలుసుకోవటం, వాటిని గుర్తుపట్టడం లాంటి వాటిలో వీళ్లకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక ఏడోది ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, అంటే పీపుల్ స్మార్ట్. వీళ్ళు ఇతరులను చాలా తేలిగ్గా అర్థం చేసుకుంటారు. వాళ్ల ఫీలింగ్స్ ఏంటి, వాళ్ల ఉద్దేశాలేంటి అని గ్రహించి వాళ్లతో చాలా ఎఫెక్టివ్గా మాట్లాడగలరు. ఫైనల్గా 8వది ఇంట్రాపర్సనల్, అంటే సెల్ఫ్ స్మార్ట్. ఇది మనల్ని మనం అర్థం చేసుకునే ఎబిలిటీ అన్నమాట. మన ఫీలింగ్స్ ఏంటి, మన మోటివేషన్స్ ఏంటి అనే వాటిపై వీళ్లకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఓకే, ఈ 8 రకాల ఇంటెలిజెన్స్ గురించైతే తెలుసుకున్నాం, బాగుంది. కానీ మన బలాలేంటో గుర్తించడం వల్ల అసలు ఉపయోగమేంటి? జస్ట్ తెలుసుకుని వదిలేయడమేనా, లేక దీనివల్ల ఏమైనా రియల్ బెనిఫిట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మన స్ట్రెంగ్త్స్ తెలుసుకోవడం వల్ల మెయిన్గా 3 బెనిఫిట్స్ ఉంటాయి. 1, మనం నేర్చుకునే విధానం ఇంప్రూవ్ అవుతుంది. 2, మన డైలీ లైఫ్ ఈజీ అవుతుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా మనకు సూట్ అయ్యే కెరియర్ను సెలెక్ట్ చేసుకోవడానికి ఇదొక గైడ్లా పనిచేస్తుంది. సరే, మరి మన బలాలేంటో ఎలా కనుక్కోవాలి? దీనికోసం వర్క్బుక్లో ఒక సెల్ఫ్ అసెస్మెంట్ టూల్ ఉంది. దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. చాలా చాలా సింపుల్. ఈ ప్రాసెస్లో ఏం చెయ్యాలంటే, అక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. వాటిని చదివి ప్రతి స్టేట్మెంట్ మనకు ఎంతవరకు వర్తిస్తుందో 0 నుంచి 5 స్కేల్ మీద రేటింగ్ ఇవ్వాలి, అంతే. అలా అన్ని కేటగిరీస్కి స్కోర్స్ ఇచ్చాక టోటల్ చెయ్యాలి. ఫైనల్గా హైయెస్ట్ స్కోర్ వచ్చిన టాప్ 2 ఇంటెలిజెన్సెస్ ఏంటో ఐడెంటిఫై చెయ్యాలి. అవే మన న్యాచురల్ స్ట్రెంగ్త్స్ అన్నమాట. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదేమీ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పే ఎగ్జామ్ కాదు. ఇది జస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసే ఒక మ్యాప్ లాంటిది, అంతే. సరే, మన స్ట్రెంగ్త్స్ ఏంటో ఒక ఐడియా వచ్చింది. మరి వీటిని మన ఫ్యూచర్కి, మన కెరియర్కి ఎలా కనెక్ట్ చేయాలి? ఈ బలాలు మనకు ఎలాంటి కెరియర్ పాత్స్ చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం.
ఈ టేబుల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఏ ఇంటెలిజెన్స్కి ఎలాంటి కెరియర్ సూట్ అవుతాయో ఇక్కడుంది. ఉదాహరణకి వర్బల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్లు రైటర్స్ అవ్వొచ్చు, లాజికల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్లు ఇంజనీర్స్ అవ్వొచ్చు. అయితే ఇది జస్ట్ ఒక సజెషన్ మాత్రమే, గుర్తుంచుకోండి. ఇంకో చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఒక ఫైనల్ జడ్జ్మెంట్ కాదు. ఇది జస్ట్ ఈరోజు మన బలాలేంటో చూపించే ఒక స్నాప్షాట్ అంతే. మన ఎక్స్పీరియన్సెస్, మన ఎడ్యుకేషన్ పెరిగే కొద్దీ మన స్ట్రెంగ్త్స్ కూడా పెరుగుతాయి, మారుతూ ఉంటాయి. అందుకే ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్తవి ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆలోచించండి, మన బలాలు ఏంటో తెలిస్తే అది మనం నేర్చుకునే పద్ధతిని ఎంతలా మారుస్తోందో కదా. మనకు బాగా వచ్చే స్టైల్లో నేర్చుకుంటే లెర్నింగ్ అనేది ఇంకాస్త సరదాగా, ఇంకా ఎఫెక్టివ్గా మారుతుంది. సో ఫైనల్గా ఈ మొత్తం జర్నీ వెనుక ఉన్న మెయిన్ ఐడియా ఒక్కటే: మన బలాల్ని మనం తెలుసుకోవాలి, వాటిని మన ఫ్యూచర్కి ఒక కంపాస్లా వాడుకోవాలి, మన స్ట్రెంగ్త్ని కనుక్కొని దానితో షైన్ అవ్వాలి.